నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. అటాక్స్ కు ప్లాన్ చేసిన పాక్, అంతకు ముందే బ్రహ్మోస్ మిసైళ్లను ప్రయోగించిన భారత్. ఆపరేషన్ సింధూర్ పై మరోసారి పాక్ ప్రధాని రియాక్షన్. భారత్ దాడులు నిజమేనని ఒప్పుకోలు. రావల్పిండి సహా పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం. ఆపరేషన్ సింధూర్ తో భారత్ సత్తాను చవి చూసిన పాకిస్తాన్ లో వణుకు ఇంకా తగ్గలేదు. భారత్ పేరు తలుచుకుంటే చాలు ముచ్చెమటలు పడుతున్నాయి దాయాదికే. భారత్ ఆపరేషన్ సింధూర్ తో కొట్టిన చావు దెబ్బను మరిచిపోలేకపోతున్న పాక్ ప్రధాని ఆ సమయంలో ముందు తామే అటాక్స్ చేయాలనుకున్నామని చెప్పాడు. కానీ ఆలోపే భారత్ బ్రహ్మోస్ మిసైళ్లను ప్రయోగించిందని, ఆ దాడులతో పాక్కు తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోవడం గమనార్హం. భారత్ దౌత్య వ్యూహంతో ఇప్పటికే అంతర్జాతీయంగా ఏకాకిగా మారిన పాకిస్తాన్కు టర్కీ, అజర్బైజాన్, ఇరాన్ దేశాలు మాత్రమే సపోర్టుగా నిలిచాయి. అయినప్పటికీ బుద్ధి మార్చుకొని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇండియాపై విషాన్ని చిమ్ముతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఆర్మీ చీఫ్ మునీర్ వెంటేసుకుని వెళ్లి మరీ అజర్బైజాన్లో ముసలి కన్నీరు కార్చాడు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు పెహల్గాం ఉగ్రదాడిపై ఇన్ని రోజుల తర్వాత స్పందించిన పాక్ ప్రధాని అప్పుడు అలా జరిగి ఉండాల్సింది కాదంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. అంతేకాదు, భారత్ పై తామే ముందు దాడి చేద్దామనుకున్నామని, కానీ తమకన్నా ముందే భారత్ బ్రహ్మోస్ మిసైల్స్ తో దాడి చేసిందని అన్నారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. నమాజ్ తర్వాత అటాక్స్ చేద్దామనుకుంటే ఆలోపే భారత్ దాడి చేసిందని అన్నారు. రావల్పిండి సహా అనేక కీలక ప్రాంతాల్లో భారత్ చేసిన దాడుల్లో తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. కానీ భారత్కు మాత్రం బాగా రాబడి పెరిగిందని అన్నారు. అంతేకాదు, ఎన్నో ఆయుధాలను కూడా సమకూర్చుకుందని తెలిపారు. ఆ సమయంలో భారత్ చేసిన దాడుల గురించి ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ తనకు చెప్పాడని అన్నారు పాక్ ప్రధాని. ఈ దాడుల వల్ల పాకిస్తాన్కు తీవ్ర నష్టం జరగడంతో పాటు ఇరు దేశాల మధ్య ఘర్షణను మరింత పెంచిందని చెప్పారు. భారత్ దాడులు చేస్తుంటే తమ దేశాన్ని కాపాడుకోవడం తప్ప తమ దగ్గర వేరే మార్గం లేదని అన్నాడు. అయితే ఈ విధంగా పోరుకు దిగితే తమకే నష్టమని ఆర్మీ చీఫ్ చెప్పిన సలహా మేరకు కాల్పుల విరమణ ఒప్పందానికి ఒప్పుకున్నట్లు కలరింగ్ ఇచ్చాడు. మొత్తంగా అజర్బైజాన్లో పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ వాలకం చూస్తే ఆడలేక మధ్యలో ఓడిందన్నట్లుగా ఉందనిపిస్తోంది. ఇప్పటికీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఎలాంటి సత్తా లేకున్నా ముందు తామే దాడి చేయాలనుకున్నామని చెప్పడం, గొడవలు ఎక్కువ కాకూడదని కాల్పుల విరమణకు అంగీకరించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇక ఆర్థిక సంక్షోభంతో పీకల్లోతు కష్టాల్లో ఉండటంతో అందులోంచి బయటపడేందుకు విదేశాల బాట పట్టారు పాక్ ప్రధాని షెహబాజ్, అలాగే ఆర్మీ చీఫ్ మునీర్. ఆర్థిక సాయం కోసం పాకులాటతో పాటు భారత్పై విషాన్ని చిమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే భారత్ కొట్టిన దెబ్బతో వాళ్లలో భయం ఏ రేంజ్లో ఉందనేది పాక్ ప్రధాని మాటల్లో స్పష్టమైంది. దీంతో పేరులో తప్ప ఆయన తీరు షరీఫ్లా లేదనే చర్చ జోరందుకుంది.